హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే స్పుత్నిక్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియా 6 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ ప్లాన్ని ఈ సంవత్సరంలోనే ఫైనలైజ్ చేయబోతుంది. వీటిలో 96% ఇండియన్ టెక్నాలజీయే ఉండబోతుంది. కొన్ని టెక్నాలజీస్ను మాత్రానికి ఫ్రెండ్లీ కంట్రీస్ నుండి అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తుంది. ఇండియన్ నేవీ P-75I ప్రాజెక్టులో సుమారు 40,000 కోట్ల రూపాయలతో 6 హై ఎండ్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ని కొనబోతుంది. అయితే ఈ 6 న్యూక్లియర్ సబ్మెరైన్స్కి మాత్రానికి ఖర్చు 1,00,000 కోట్లని దాటబోతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటని చాలా వీడియోస్లో చెప్పాను. న్యూక్లియర్ సబ్మెరైన్స్లో డీజిల్ బ్యాటరీస్పై ఆధారపడే పని లేకుండా న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. సాల్ట్ వాటర్తో కంటిన్యూస్గా పవర్ని జనరేట్ చేస్తుంది కాబట్టి రిపేర్స్ వస్తే తప్ప ఎంతకాలమైనా సరే సముద్రంలోనే ఉండగలవు. న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ న్యూక్లియర్ మిసైల్స్ని లోడ్ చేసుకొని ఎప్పుడూ సముద్రం అడుగునే తిరుగుతుంటాయి. ఇండియా దగ్గర ఇలా అర్హంత్ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అయితే న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ నార్మల్గా జరిగే యుద్ధాల్లో అండర్ వాటర్ వార్ఫేర్ని డామినేట్ చేస్తాయి. ఓన్లీ 6 కంట్రీస్ దగ్గరే న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. చైనా బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్తో పాటు ఈ అటాక్ సబ్మెరైన్ నెంబర్స్ని కూడా పెంచుతుంది. ఇలాంటి థ్రెట్స్ని కౌంటర్ చేయడానికే ఇండియా కూడా న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ని డెవలప్ చేస్తుంది. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి F-414 ఇంజన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లోకల్ ప్రొడక్షన్ డీల్లో అమెరికా బిడ్ని సబ్మిట్ చేసింది. ఇంత ప్రైజ్ అని. ఈ డీల్ 6 నెలల్లో సైన్ అవుతుంది అనుకుంటున్నారు. తేజస్ మార్క్ 2 టెడ్బిఎఫ్ AMCA జెట్స్లో ఈ F-414 ఇంజన్స్ ఉంటాయి. అయితే అమెరికా 83 తేజస్ మార్క్ 1A జెట్స్ కోసం 99 F-404 ఇంజన్ డీల్ని సైన్ చేశాక ఇప్పుడు 97 మార్క్ 1A జెట్స్ అడిషనల్ ఆర్డర్ కోసం సప్లై చేయడానికి కూడా బిడ్ని సబ్మిట్ చేసింది. అయితే 83 జెట్స్ కోసం డీల్ ఆల్రెడీ సైన్ అయ్యన్నా ఇప్పటి వరకు ఒక్క ఇంజన్ని కూడా సప్లై చేయలేదు. దీనివల్లే తేజస్ మార్క్ 1A డెలివరీస్ లేట్ అయ్యాయి. రియూటర్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇరాన్ రష్యాకి వందల సంఖ్యలో క్లోజ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని ట్రాన్స్ఫర్ చేయబోతుంది. వీటిని బలిస్టిక్ మిసైల్స్ అని కాకుండా గైడెడ్ రాకెట్స్ అని కూడా పిలవచ్చు. ఫస్ట్ ఫాత్ 360, దీనికి 120 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. 150 kgs ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ని క్యారీ చేయగలదు. తర్వాత అబాబిల్ అనే మరో మిసైల్ 86 కిలోమీటర్స్ దూరంలో దాడి చేయగలదు. ఈ రెండు హైమార్స్ల శాటిలైట్ గైడెడ్ రాకెట్స్. రష్యా దగ్గర ఆల్రెడీ ఇలా టోర్నాడో ఎస్ అనే సిస్టమ్ ఉంది. అయితే యుద్ధం జరుగుతూనే ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఏమైనా కొరత ఉండొచ్చు. అందుకే ఇరాన్ నుండి కొంటుంది. ఈ వెస్టర్న్ మీడియా రిపోర్ట్స్ అయితే ఇరాన్, నార్త్ కొరియాలు ఆల్రెడీ టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్ని పంపాయని చెప్పాయి. నార్త్ కొరియా అయితే రాకెట్స్, ఆర్టిలరీ సెల్స్ని కూడా పంపింది. ఇరాన్ కూడా ఇప్పుడు రాకెట్స్ని పంపినట్టు చెప్తున్నాయి. లాంగ్ రేంజ్ మిసైల్స్ కంటే షార్ట్ రేంజ్ ఉన్న మిసైల్స్ లేదా రాకెట్స్ని ఎక్కువగా వాడతారు. యుద్ధం జరుగుతున్న ఏరియాస్లో ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువుల మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసి ముందుకెళ్ళటానికి సహాయపడతాయి. నేటో దేశాలన్నీ కలిసి యుక్రెయిన్కి ఇలాంటి వాటిని సప్లై చేస్తుండగా మీడియా రిపోర్ట్స్ని బట్టి రష్యాకి ఇరాన్, నార్త్ కొరియాలు సప్లై చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.